హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం 5 ఇయర్స్ ప్లాన్స్ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానివ్వండి, ఎస్ఎస్సి జీడీ కానివ్వండి, నెక్స్ట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానివ్వండి, నెక్స్ట్ ఎస్ఐపిసి కానివ్వండి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ 1 లేదా 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల భావనను ఏ దేశం నుండి స్వీకరించారు అంటే మనకి ఆప్షన్ సి సోవియట్ యూనియన్ నుంచి భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల భావనను స్వీకరించడం జరిగింది. జోసెఫ్ స్టాలిన్ నేతృత్వంలోని రష్యా నుండి భారతదేశం అనేది ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధి నమూనాను స్వీకరించింది. వాటిని మనం పంచవర్ష ప్రణాళికలు లేదా 5 ఇయర్స్ ప్లాన్స్ అంటాం. 5 ఇయర్స్ ప్లాన్స్ అంటాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడి నుంచి స్వీకరించామంటే రష్యా నుంచి స్వీకరించాము. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనాపై ఆధారపడి ఉంటుంది అంటే మనకి ఇక్కడ మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు అమల్లో ఉంది అంటే 1951 నుంచి 1956 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది అమల్లో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఏ నమూనా పైన ఆధారపడి పనిచేసింది అంటే హరడ్ డోమర్ నమూనా పైన. ఆప్షన్ బి హరడ్ డోమర్ నమూనా పైన ఆధారపడి పనిచేసింది. సో ఈ పంచవర్ష ప్రణాళికలో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రాధాన్యతనిచ్చారంటే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ కాలంలోనే బక్రానంగల్ ప్రాజెక్ట్ కానివ్వండి, అదేవిధంగా హీరాకుడ్ ప్రాజెక్ట్ కానివ్వండి నిర్మించడం అనేది జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహాల్నోబిస్ నమూనా ఏ పంచవర్ష ప్రణాళికలో అమలు చేయబడింది అంటే రెండవ పంచవర్ష ప్రణాళికలో. ఓకేనా, సో రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో మహాల్నోబిస్ నమూనా అనేది అమలు చేయబడింది. ఇప్పుడు రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో మహాల్నోబిస్ నమూనా అనేది అమలు చేయబడింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1956 నుంచి 1961 వరకు 1956 నుంచి 1961 వరకు. ఓకేనా, సో ఇక్కడ దేనిపైన ఈ రెండవ పంచవర్ష ప్రణాళికలో దేనిపైన దృష్టి సారించారంటే భారీ పరిశ్రమల యొక్క అభివృద్ధి పైన. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది దేనిపైన దృష్టి సారించిందంటే భారీ పరిశ్రమల అభివృద్ధి పైన దృష్టి సారించింది. సో ఈ కాలంలోనే మనకి దుర్గాపూర్, బిలాయ్, రూర్కెలా ఉక్కు కర్మాగారాలు అనేవి స్థాపించబడ్డాయి. ఓకేనా, రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే మనకి దుర్గాపూర్ కానివ్వండి, బిలాయ్ కానివ్వండి, రూర్కెలా కానివ్వండి ఇలాంటి ఉక్కు కర్మాగారాలు అనేవి స్థాపించబడ్డాయి. సో మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి అన్ని కోర్సెస్ని కూడా కేవలం 199 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం 199 రూపీస్కి అందరికీ అందుబాటులో ఉండాలి, అందరి ఆస్పిరెంట్స్కి అందుబాటులో ఉండాలి, అఫోర్డబుల్ ప్రైస్లో ఉండాలని చెప్పి కేవలం ఫుల్ వీడియో కోర్సెస్ని మనం 199 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫుల్ కోర్స్ కానివ్వండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ కానివ్వండి, ఎస్ఎస్సి జీడీ ఫుల్ కోర్స్ కానివ్వండి, నెక్స్ట్ ఏపీఎస్ఐపిసి ఫుల్ కోర్స్ కానివ్వండి, టీజీఎస్ఐపిసి ఫుల్ కోర్స్ కానివ్వండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి పీడిఎఫ్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ కానివ్వండి, నెక్స్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పీడిఎఫ్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ కానివ్వండి, నెక్స్ట్ టీజీ డిస్ట్రిక్ట్ అండ్ హైకోర్టుకు సంబంధించిన ఫుల్ కోర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కేవలం 199 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకు ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్కి కొత్తగా మనం టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టూడెంట్స్ కోసం మనం 1000 MCQsతో 1000 మోస్ట్ ఇంపార్టెంట్ MCQsతో జనరల్ అవేర్నెస్ మెటీరియల్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ 1000 MCQs సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు ఈ టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏపీ గ్రూప్ 2కి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది 499 రూపీస్, ఏపీ గ్రూప్ 1కి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది 499 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు.
ఈ ఆఫర్ అనేది కేవలం మొట్టమొదటి 500 స్టూడెంట్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏ ప్రణాళిక కాలంలో హరిత విప్లవం ప్రారంభమైంది? ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభమైందంటే ప్రణాళిక సెలవు కాలంలో. ఓకేనా? ప్లాన్ హాలిడే లేదా ప్రణాళిక సెలవు కాలంలో మనకి హరిత విప్లవం లేదా గ్రీన్ రెవల్యూషన్ అనేది ప్రారంభం అయింది. ఓకేనా? సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1966 నుంచి 69 కాలంలో మనకి ఈ ప్రణాళిక సెలవు అనేది ప్రకటించబడింది. సో ఈ కాలంలోనే మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? ఏ ప్రణాళిక కాలంలో ఈ ప్లాన్ హాలిడేని ప్రకటించారంటే మూడవ 5 ఇయర్ ప్లాన్ కాలంలో ఈ ప్లాన్ హాలిడేని ప్రకటించడం జరిగింది. ఎందుకు ప్రకటించారంటే 1962లో మనకి చైనాతో యుద్ధం కానివ్వండి, 1965లో మనకి పాకిస్తాన్‌తో యుద్ధం కానివ్వండి, నెక్స్ట్ తీవ్రమైనటువంటి కరువు వల్ల మనకేమైందంటే మూడవ పంచవర్ష ప్రణాళిక అనేది ఘోరంగా విఫలమైంది. దానివల్ల ఈ ప్లాన్ హాలిడేస్‌ని ప్రకటించడం జరిగింది. దాంట్లోనే మనకి ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో మనకి భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. ప్రపంచానికి సంబంధించి నార్మన్ బోర్లాగ్. ఇది కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన భారతదేశానికి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్, అదేవిధంగా ప్రపంచానికి సంబంధించి నార్మన్ బోర్లాగ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గరీబీ హఠావో అనే నినాదం ఏ ప్రణాళిక కాలంలో ఇచ్చారు? అంటే మనకి గరీబీ హఠావో అనే నినాదాన్ని ఎప్పుడు ఇచ్చారంటే ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో గరీబీ హఠావో లేదా పేదరికాన్ని నిర్మూలించండి అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్. గరీబీ హఠావో అనే నినాదాన్ని ఎప్పుడు ఇచ్చారంటే ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇచ్చారు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1974 నుంచి మనకి 1978 వరకు సో ఈ ప్రణాళిక అనేది అమల్లో ఉంది. సో నెక్స్ట్ 1978లో జనతా ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ గరీబీ హఠావో అనే కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోలింగ్ ప్లాన్ ను ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది? రోలింగ్ ప్లాన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ నిరంతర ప్రణాళిక. రోలింగ్ ప్లాన్ ను ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటే మనకి జనతా ప్రభుత్వం అనేది రోలింగ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఓకేనా? దీన్నే నిరంతర ప్రణాళిక అంటాం. ఎవరు ప్రవేశపెట్టారంటే జనతా ప్రభుత్వం. ఓకేనా? మొరార్జీ దేశాయ్ అప్పుడున్న ప్రధాని ఎవరు? మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ఉన్నటువంటి జనతా ప్రభుత్వం అనేది ఐదవ ప్రణాళికను రద్దు చేసి గున్నార్ మిర్దాల్ నమూనా ఆధారంగా రోలింగ్ ప్లాన్ ను తీసుకొచ్చారు. సో మన క్వశ్చన్ ఎలా అడుగుతారు? రోలింగ్ ప్లాన్ ను ఏ నమూనా ఆధారంగా తీసుకొచ్చారని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ నమూనా ఆధారంగా? గున్నార్ మిర్దాల్ నమూనా ఆధారంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రోలింగ్ ప్లాన్ అనేది ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎప్పటి నుంచి ఎప్పటికి? 1978 నుంచి 1980 వరకు. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పంచవర్ష ప్రణాళికలో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి? అంటే మనకి ఇక్కడ నాలుగవ పంచవర్ష ప్రణాళిక కాలంలో 14 వాణిజ్య బ్యాంకులు అనేవి నేషనలైజ్ చేయబడ్డాయి. అంటే జాతీయం చేయబడ్డాయి. ఓకేనా? సో నాలుగవ ప్రణాళిక కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1969 నుంచి మనకి 1974 వరకు ఉన్నటువంటి కాలమే మనకి నాలుగవ ప్రణాళిక కాలం. సో ఈ ప్రణాళిక కాలంలోనే 14 వాణిజ్య బ్యాంకులు అనేవి జాతీయం చేయబడ్డాయి. ఎవరు చేశారు? అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1969లో 14 బ్యాంకులను జాతీయం చేసింది. సో ఇదే కాలంలో మనకి ఇస్రో అనేది ఏర్పడింది. ఓకేనా? నాలుగవ ప్రణాళిక కాలంలోనే మనకి ఇస్రో అనేది ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నాబార్డ్ బ్యాంక్ ఏ ప్రణాళిక కాలంలో స్థాపించబడింది? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నాబార్డ్ బ్యాంక్ అనేది ఏ ప్రణాళిక కాలంలో స్థాపించబడింది అంటే మనకి ఆరవ ప్రణాళిక కాలంలో నాబార్డ్ అనేది స్థాపించబడింది.
ఓకేనా. సో 6వ ప్రణాళిక కాలం ఎప్పుడు 1980 నుంచి 1985 వరకు, 1980 నుంచి 1985 వరకు ఉంది. సో ఎవరి సిఫారసుల మేరకు అంటే శివరామన్ కమిటీ యొక్క సిఫారసుల మేరకు 1982లో నాబార్డ్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే గ్రామీణాభివృద్ధి అదేవిధంగా వ్యవసాయ రుణాలకు అత్యున్నత సంస్థగా ఈ నాబార్డ్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నాబార్డ్ అనేది 6వ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ లేదా ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఎం విశ్వేశ్వరయ్య భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1934లో ఎం విశ్వేశ్వరయ్య ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఈయన ఏమని పిలుస్తామంటే భారత ప్రణాళికా రంగ పితామహుడిగా పిలుస్తాం. భారత ప్రణాళికా రంగం యొక్క పితామహుడిగా పిలుస్తాము. ఓకేనా. సో భారతదేశానికి ప్రణాళికలు ఉండాలని తొలిసారిగా సూచించిన వ్యక్తి ఎవరంటే ఎం విశ్వేశ్వరయ్య. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన కొత్త సంస్థ ఏది? ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడినటువంటి కొత్త సంస్థ ఏది మీకు తెలుసు ఆల్రెడీ. సో నీతి ఆయోగ్ అనేది ఆప్షన్ బి. నీతి ఆయోగ్ అనేది ప్రణాళికా సంఘం స్థానంలో ఎప్పుడు ఏర్పడింది? 2015 జనవరి 1వ తేదీన 12వ పంచవర్ష ప్రణాళికను రద్దు చేస్తూ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 12వ పంచవర్ష ప్రణాళికను రద్దు చేస్తూ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి మనకి నీతి ఆయోగ్కి చైర్మన్ గా ఉంటారు. సో ఇక్కడ నీతి ఆయోగ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నీతి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది మనకి ఫుల్ ఫామ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీతి ఆయోగ్లో నీతి అంటే ఏమిటి? నేను ఇప్పుడే చెప్పాను. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నీతి ఆయోగ్ అనేది ఏంటిదంటే థింక్ ట్యాంక్, ప్రభుత్వానికి సంబంధించి థింక్ ట్యాంక్ అనేటువంటి సంస్థగా పనిచేస్తుంది. ఓకేనా. సో ప్రణాళిక సంఘం లాగా కాకుండా ఈ నీతి ఆయోగ్ అనేది బాటమ్ అప్ అప్రోచ్ విధానాన్ని అనుసరిస్తుంది. బాటమ్ టు అప్ అనేటటువంటి విధానాన్ని అనుసరిస్తుంది. బాటమ్ టు అప్ అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే కేంద్రం పంచవర్ష ప్రణాళికల సమయంలో మనకి కేంద్రం నిర్ణయం తీసుకుంటే డైరెక్ట్గా రాష్ట్రాలు అనేవి అమలు చేసేవి, వాటిని పాటించేవి. కానీ నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే నీతి ఆయోగ్ అనేది ఫస్ట్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి వారి నుంచి సూచనలు తీసుకొని పాలసీస్ని ఫ్రేమ్ చేస్తారు. అప్పుడు ఆ పాలసీస్ని మనకి అమలు చేయడం జరుగుతుంది. అంటే రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం అనేది నీతి ఆయోగ్లో ఉంటుంది. అందుకే దీన్ని మనం ఏమంటామంటే బాటమ్ టు అప్ అప్రోచ్ అంటాము. సో ఇంతకుముందు పంచవర్ష ప్రణాళికలు ఎలా ఉండేవి అంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ లో ఉండేవి. అంటే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎలాంటి సూచనలు కూడా తీసుకునేవారు కాదు. సో ఓకేనా. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశపు చివరి పంచవర్ష ప్రణాళిక ఏది? భారతదేశం యొక్క చివరి పంచవర్ష ప్రణాళిక ఏదంటే 12వ పంచవర్ష ప్రణాళిక. సో దీన్ని రద్దు చేయడం ద్వారానే మనకి జనవరి 1, 2015 నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓకేనా. సో ఇక్కడ నీతి ఆయోగ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్ లాగా పనిచేస్తుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ 12వ పంచవర్ష ప్రణాళికను రద్దు చేసి మోదీ ప్రభుత్వం అనేది ఇక్కడ నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థను పంచవర్ష ప్రణాళిక కాలంలో తీసుకొచ్చింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మనకి ఇక్కడ వేగవంతమైన, సుస్థిరమైన మరియు మరింత సమగ్ర అభివృద్ధి, ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క
ముఖ్యమైనటువంటి లక్ష్యంగా చెప్తాము. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే పర్యావరణాన్ని కాపాడుతూ అభివృద్ధిని సాధించినట్లయితే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకేంటి ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి అంటే అన్ని వర్గాలను కలుపుకొని డెవలప్మెంట్ అనేది జరిగితే దాన్ని ఏమంటామంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. ఓకేనా. సో వేగంగా అభివృద్ధి జరిగితే దాన్ని ఫాస్టెస్ట్ గ్రోత్ లేదా ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ అంటాం. సో ఇదే మనకి 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్తాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్లాన్ హాలిడే ఏ సంవత్సరాల మధ్య ప్రకటించబడింది? ప్లాన్ హాలిడే అనేది మనకి 1966 నుంచి 1969 వరకు ప్లాన్ హాలిడేస్ అనేవి ప్రకటించడం జరిగింది. ఓకేనా. మూడవ ప్రణాళిక అనేది ఘోరంగా విఫలం అవడం వల్ల, ఎందుకు విఫలమైంది అంటే 1962లో చైనాతో యుద్ధం వల్ల, అదేవిధంగా 1965లో పాకిస్తాన్తో యుద్ధం వల్ల, అదేవిధంగా ఘోరమైనటువంటి కరువు వల్ల మూడవ పంచవర్ష ప్రణాళిక అనేది విఫలమైంది. దాని కారణంగా ఏం చేశారంటే ప్లాన్ హాలిడేస్ను మనకి 1966 నుంచి 1969 వరకు అమలు చేయడం జరిగింది. ఓకేనా. సో మనకి ఏమవుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ ప్రణాళిక కాలంలో ఎల్పిజి సంస్కరణలో ప్రవేశపెట్టబడ్డాయి? ఇక్కడ ఎల్పిజి అంటే ఏంటి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటాము. ఓకేనా. ఏ ప్రణాళిక కాలంలో ఎల్పిజి సంస్కరణలో ప్రవేశపెట్టబడ్డాయి అంటే మనకి ఇక్కడ 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనకి ఎల్పిజి రీఫార్మ్స్ అనేవి ప్రవేశపెట్టబడ్డాయి. సో 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం ఏంటి? మనకి 1992 నుంచి 1997 వరకు 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలంగా చెప్తాం. అప్పుడు మనకి ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు? పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ ఆర్థిక మంత్రిగా ఎవరు ఉన్నారు? మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. వీరిద్దరు కలిసి ఈ ఎల్పిజి రిఫార్మ్స్ ను తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో వీటిని మనం ఏమంటామంటే రావ్ మన్మోహన్ నమూనా అంటాం. దీన్ని మనం రావ్ మన్మోహన్ నమూనా అంటాము. సో దీని ఆధారంగానే 8వ పంచవర్ష ప్రణాళిక అనేది నడిచింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జవహర్ రోజ్గార్ యోజన ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించబడింది? అంటే మనకి 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో జవహర్ రోజ్గార్ యోజన అనేటువంటి కార్యక్రమం లేదా పథకం అనేది తీసుకురావడం జరిగింది. సో 7వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం ఏంటి అంటే 1985 నుంచి మనకి 1990 వరకు 7వ పంచవర్ష ప్రణాళిక కాలంగా చెప్తాము. సో ఇక్కడ జవహర్ రోజ్గార్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. అంటే మనకి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించి ఆహారం, పని మరియు ఉత్పాదకతను పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. దేని యొక్క ముఖ్య ఉద్దేశం? 7వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. నెక్స్ట్ ఈ జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1989లో ప్రారంభించారు. దేని కింద? 7వ పంచవర్ష ప్రణాళిక కింద. ఓకేనా. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 20 సూత్రాల కార్యక్రమం దీన్ని మనం ఏమంటాం? 20 పాయింట్ ప్రోగ్రామ్ అంటాం. 20 సూత్రాల కార్యక్రమం ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభమైంది అంటే మనకి 5వ ప్రణాళిక కాలంలో 1975లో 20 పాయింట్ ప్రోగ్రామ్ అనేది ఎవరు ప్రారంభించారు? ఇందిరాగాంధీ. అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ వీటిని ప్రారంభించడం జరిగింది. దేనికోసం? పేదరికాన్ని నిర్మూలించడం కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రణాళికా సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ప్రణాళికా సంఘం అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటున్నాడు. అంటే 1950 మార్చ్
15న ప్రణాళికా సంఘం అనేది స్థాపించబడింది. ఓకేనా. సో ఇక్కడ ప్రణాళికా సంఘం అనేది రాజ్యాంగేతర సంస్థ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాము. ఓకేనా. ప్రణాళిక సంఘం అనేది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎప్పుడు ఏర్పడింది? 1950 మార్చ్ 15న ఏర్పడింది. ఓకేనా. సో ఈ ప్రణాళిక సంఘం యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ ఈ ప్రణాళిక సంఘం యొక్క మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. సో మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ప్రణాళికా సంఘం అయినా లేకపోతే నీతి ఆయోగ్ అయినా దేనికైనా కూడా చైర్మన్ లేదా అధ్యక్షుడు ఎవరుంటారంటే ప్రధానమంత్రి ఉంటారు. నెక్స్ట్ వైస్ చైర్మన్ ఉంటారు. ఈ వైస్ చైర్మన్ ఎవరు నియమిస్తారు అంటే మనకి ప్రధానమంత్రి నియమిస్తారు. ఓకేనా. సో జస్ట్ ప్రణాళికా సంఘాన్ని ఇది రీప్లేస్ చేసింది అంతే. కాకపోతే ఏం చేశారంటే కొత్తగా రాష్ట్రాల యొక్క అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఎప్పుడు? నీతి ఆయోగ్ కాలంలో. అంటే ప్రణాళిక కాలంలో రాష్ట్రాల యొక్క అభిప్రాయాలకు ప్రాధాన్యతను ఇవ్వలేదు. అదే మనకి జరిగినటువంటి చేంజ్. జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఏర్పడింది? జాతీయ అభివృద్ధి మండలి దీన్ని మనం ఏమంటాం? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటాం. ఎన్డిసి అంటాం. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటాం. ఓకేనా. సో ఎప్పుడు ఏర్పడింది అంటే 1952 ఆగస్ట్ 6న. 1952 ఆగస్ట్ 6న ఈ ఎన్డిసి లేదా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఏర్పడింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ చేసే ముందు, అంటే ఒక పంచవర్ష ప్రణాళిక అనేది మొదలవ్వాలంటే దీని యొక్క ఆమోదం అనేది కావాలి. ఎవరి యొక్క ఆమోదం? ఎన్డిసి యొక్క ఆమోదం అనేది కావాలి. ఒక పంచవర్ష ప్రణాళికను మొదలు పెట్టాలి అంటే దాని యొక్క కార్యాచరణ అనేది మొదలు పెట్టాలంటే ఎవరి ఆమోదం కావాలంటే ఎన్డిసి యొక్క ఆమోదం అనేది కావాలి. సో దీనికి చైర్మన్ ఎవరు అంటే మనకి పిఎం, ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటారు. ఓకేనా. ఇందులో సభ్యులు ఎవరు అంటే రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు. ఓకేనా. స్టేట్స్ యొక్క ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. దీని యొక్క చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటారు. ఇది ఏం చేస్తుంది అంటే పంచవర్ష ప్రణాళిక కార్యక్రమాన్ని లేదా కార్యకలాపాలను ఆమోదిస్తుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అత్యధిక వృద్ధి రేటును సాధించిన పంచవర్ష ప్రణాళిక ఏది? అంటే మనకి 11వ పంచవర్ష ప్రణాళిక అనుకున్న దానికంటే ఎక్కువగా వృద్ధి రేటును సాధించింది. ఎంత శాతం అంటే 8%. ఓకేనా. సో అనుకున్న దానికంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించడం జరిగింది. ఏ కాలంలో ఇది అమల్లో ఉంది అంటే మనకి 2007 నుంచి 2012 వరకు ఈ 11వ పంచవర్ష ప్రణాళిక అనేది అమల్లో ఉంది. ఓకేనా. సో అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వృద్ధి రేటును సాధించింది. ఎంత శాతం? 8% వృద్ధి రేటును సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. బాంబే ప్లాన్ ఏ సంవత్సరంలో ప్రతిపాదించబడింది? బాంబే ప్లాన్ అనేది 1944లో ముంబైకి చెందినటువంటి 8 మంది పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా జేఆర్డి టాటా కానివ్వండి, నెక్స్ట్ జిడి బిర్లా కానివ్వండి, వారి యొక్క కలిసి భారతదేశ అభివృద్ధి కోసం ప్రణాళికను రూపొందించడం జరిగింది. దీన్ని మనం ఏమంటామంటే బాంబే ప్లాన్ అంటాం. ఎప్పుడు చేశారు? ఇది 1944లో చేశారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. పీపుల్స్ ప్లాన్ ను రూపొందించిన వారు ఎవరు? పీపుల్స్ ప్లాన్ ను రూపొందించిన వారు ఎవరు అంటే ఎంఎన్ రాయ్ అనేటటువంటి వ్యక్తి 1945లో పీపుల్స్ ప్లాన్ ను స్టార్ట్ చేయడం జరిగింది. దీనికోసం ప్రజల యొక్క అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే పీపుల్స్ ప్లాన్ అంటాం. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. గాంధేయ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? గాంధేయ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ వ్యవసాయం మరియు కుటీర పరిశ్రమల యొక్క అభివృద్ధి గాంధేయ ప్రణాళిక యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా చెప్తాము. సో ఎవరు స్టార్ట్ చేశారు? 1944లో శ్రీమన్నారాయణ్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి గాంధీజీ యొక్క ఆశయాలను సాధించడం కోసం వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ కోసం ఈ గాంధేయ ప్రణాళికను స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారంటే
సీమన్నారాయణ్ అగర్వాల్ 1944లో గాంధీజీ ఆశయాలను సాధించడం కోసం వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను రూపొందించడం కోసం వ్యవసాయ మరియు కుటీర పరిశ్రమల అభివృద్ధికి గాంధేయ ప్రణాళికను రూపొందించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సర్వోదయ ప్రణాళిక ఎవరికి సంబంధించింది? సర్వోదయ ప్రణాళిక అనేది ఎవరికి సంబంధించింది అంటే జయప్రకాష్ నారాయణ్కి సంబంధించింది. 1950లో సర్వోదయ ప్రణాళికను ఎవరు స్టార్ట్ చేశారంటే జయప్రకాష్ నారాయణన్ స్టార్ట్ చేశారు. సో సర్వోదయ అంటే ఏంటి మనకి ఇక్కడ అందరి అభ్యుదయం అని అర్థం, అందరి అభ్యుదయం అని అర్థము. సో గాంధీజీ కానివ్వండి, నెక్స్ట్ వినోబా భావే యొక్క సిద్ధాంతాల ఆధారంగా జేపీ నారాయణన్, జయప్రకాష్ నారాయణ్ ఈ సర్వోదయ ప్రణాళికను స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు 1950లో. సో దేని ప్రకారం అంటే గాంధీజీ మరియు వినోబా భావే సిద్ధాంతాల ఆధారంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ ప్రణాళిక కాలంలో 1991 ఆర్థిక సంక్షోభం కారణంగా 2 ఏళ్లు వార్షిక ప్రణాళికలు అమలు చేశారు? అంటే మనకి 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1991 ఆర్థిక సంక్షోభం కారణంగా 2 ఏళ్లు వార్షిక ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1990 నుంచి 1992 వరకు సో ఈ వార్షిక ప్రణాళికను అమలు చేయడం జరిగింది. సో ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి మారక ద్రవ్య నిల్వలు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేవి తగ్గిపోవడం వల్ల, నెక్స్ట్ రాజకీయ అస్థిరత వల్ల 8వ ప్రణాళిక కాలంలో మనకి ఈ 2 ఏళ్ల పాటు వార్షిక ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. అప్పుడు ప్రధాని ఎవరు మనకి అంటే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. సో అప్పుడు మనకి ఆర్థిక మంత్రి ఎవరు? డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సో ఆ సమయంలోనే మనకి ఈ వార్షిక ప్రణాళికను అమలు చేయడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2వ పంచవర్ష ప్రణాళికలో స్థాపించబడని ఉక్కు కర్మాగారం ఏది? 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించబడని ఉక్కు కర్మాగారం ఏదంటే మనకి ఇక్కడ బొకారో, జార్ఖండ్ లో ఉన్నటువంటి బొకారో ఉక్కు కర్మాగారం అనేది 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కాదు, 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించబడింది. మిగిలిన 3 కూడా మనకి 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించబడ్డాయి. సో ఇక్కడ బొకారో ఉక్కు కర్మాగారం అనేది 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1964లో రష్యా యొక్క సహకారంతో జార్ఖండ్ లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ మనకి భిలాయ్ ఉక్కు కర్మాగారం అనేది ఛత్తీస్గఢ్లో రష్యా యొక్క సహకారంతో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ మనకి రూర్కెలా ఉక్కు కర్మాగారం అనేది ఒడిస్సాలో మనకి జర్మనీ యొక్క సహకారంతో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం అనేది బ్రిటన్ ప్రభుత్వం యొక్క సహకారంతో స్థాపించబడడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనందరికీ తెలుసు 2వ పంచవర్ష ప్రణాళిక అనేది దేనికోసం పనిచేసింది అంటే భారీ పరిశ్రమల యొక్క ఏర్పాటు, భారీ పరిశ్రమల యొక్క అభివృద్ధి కోసం ఇది పనిచేయడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ బొకారో అనేది 2వ పంచవర్ష ప్రణాళికలో కాదు, 3వ పంచవర్ష ప్రణాళికలో సో దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అధికారికంగా అమలు చేసిన ప్రణాళిక ఏది అంటే మొట్టమొదటి ప్రణాళిక. ఓకేనా, మొట్టమొదటి ప్రణాళిక కాలంలో 1951 నుంచి 1956 వరకు ఈ మొట్టమొదటి ప్రణాళిక కాలంగా మనం చెప్తాము. సో ఈ కాలంలో కుటుంబ నియంత్రణ లేదా ఫ్యామిలీ ప్లానింగ్ అనే కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. ప్రపంచంలోనే ప్రభుత్వ స్థాయిలో కుటుంబ నియంత్రణను ప్రారంభించినటువంటి మొదటి దేశంగా భారతదేశం అనేది నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సామాజిక న్యాయం మరియు సమానత్వంతో కూడిన వృద్ధి ఏ ప్రణాళిక లక్ష్యం అంటే మనకి ఇక్కడ 9వ ప్రణాళిక యొక్క లక్ష్యం. 9వ ప్రణాళిక యొక్క లక్ష్యం ఏంటి? సామాజిక న్యాయం మరియు సమానత్వంతో కూడినటువంటి వృద్ధిగా మనం 9వ ప్రణాళిక యొక్క లక్ష్యంగా చెప్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 9వ ప్రణాళిక కాలం ఏంటి మనకి 1997 నుంచి 2002 వరకు మనం 9వ ప్రణాళిక కాలంగా చెప్తాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 ఏళ్ల సందర్భంగా పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ దీన్ని రూపొందించడం జరిగింది. దీన్ని 9వ ప్రణాళిక. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, స్వయం సమృద్ధి లక్ష్యాన్ని ఏ ప్రణాళికలో గట్టిగా నొక్కి చెప్పారు? సెల్ఫ్ రిలయన్స్ అంటాం. సెల్ఫ్ రిలయన్స్ లేదా స్వయం సమృద్ధి లక్ష్యాన్ని ఏ ప్రణాళికలో గట్టిగా నొక్కి చెప్పారు? వెరీ 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 ఇంపార్టెంట్. సెల్ఫ్ రిలయన్స్ లేదా స్వయం సమృద్ధి లక్ష్యాన్ని ఏ ప్రణాళికలో గట్టిగా నొక్కి చెప్పారు అంటే మనకి ఇక్కడ 3వ ప్రణాళిక అంటే 1961 నుంచి 1966 వరకు అమల్లో ఉన్నటువంటి 3వ ప్రణాళిక కాలంలో మనకి ఈ సెల్ఫ్ రిలయన్స్ లేదా స్వయం సమృద్ధి అనే లక్ష్యాన్ని
గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. సో ఎందుకు అంటే మనం అంతకుముందు రెండో ప్రణాళిక వరకు కూడా ఈ గోధుమలు కానివ్వండి, లేదంటే ఇతర ఆహార పదార్థాల కోసం ఇతర దేశాలపైన ఆధారపడే వాళ్ళం. కానీ మూడో ప్రణాళిక నుంచి మనం ఏం చేసామంటే ఈ హరిత విప్లవం ద్వారా మన ఆహార పదార్థాలను మనమే ఉత్పత్తి చేసుకోవడం అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చాము. సో దాన్నే మనం ఏమంటామంటే స్వయం సమృద్ధి లేదా సెల్ఫ్ రిలయన్స్‌గా చెప్తాం. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? నేను ఇంతకుముందే చెప్పా. సో నీతి ఆయోగ్‌కి చైర్మన్ ఎవరు ఉంటారు అంటే నీతి ఆయోగ్‌కి చైర్మన్ ఎవరు ఉంటారంటే మనకి పీఎం ఉంటారు. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ని ఎవరు నియమిస్తారంటే పీఎం లేదా ప్రధానమంత్రి నియమిస్తారు. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి 5 ఇయర్స్ ప్లాన్స్‌కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. సో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.